ओम शांति। ఓం శాంతి. गुड आफ्टरनून। గుడ్ ఆఫ్టర్నూన్. थैंक यू बाबा। థ్యాంక్ యూ బాబా. आज ఈ రోజు विशेष रूप में విశేష రూపంగా बाबा के इनविटेशन के आधार पर బాబా యొక్క ఆహ్వానం ఆధారంగా अव्यक्त मुरली मंथन क्लास में అవ్యక్త మురళీ మతనం క్లాస్ కి अटेंडेंस दिए हुए అటెండ్ అయిన आप सभी आत्माओं को మీ అందరి ఆత్మలకు बाप दादा की तरफ से బాప్ దాదా తరపు నుంచి दिल का स्वागत है। హృదయపూర్వక ఆహ్వానం. वर्तमान समय में ఈ వర్తమాన సమయంలో बाबा బాబా अपने बच्चों को తమ పిల్లలకు अपना समान ఆయనతో సమానంగా स्नेही बच्चों के रूप में देख रहे हैं। స్నేహి పిల్లల యొక్క రూపంలో చూస్తున్నారు. लेकिन కానీ ऐसे हमको बाबा का स्नेह लेना है तो మనము అలా బాబా యొక్క స్నేహాన్ని తీసుకోవాలి అని అనుకుంటే కనుక, बाबा की समान सेवा करना है तो బాబాతో సమానంగా సేవ చెయ్యాలి అంటే కనుక उसका आधार क्या है, దాని ఆధారం ఏంటి, उसका फाउंडेशन क्या है, దానికి పునాది ఏంటి, उस बात को इस मुरली में बाबा ने कहा है। ఆ విషయాలన్నీ బాబా ఈ మురళిలో చెప్పారు. इस मुरली का डेट है ఈ మురళి యొక్క డేట్ 25 अक्टूबर 2002। అక్టోబర్ 25, 2002. बाबा ने బాబా अपने कर्तव्य के लिए, ఆయన కర్తవ్యం గురించి, विश्व कल्याण के लिए, విశ్వ కళ్యాణం గురించి, विश्व कल्याण की परिवर्तन के लिए నెక్స్ట్ విశ్వ కళ్యాణం యొక్క పరివర్తన గురించి अपने बच्चों को सिलेक्शन किया, ఆయన తమ పిల్లల్ని సెలెక్ట్ చేసుకున్నారు. जन्म दिया, జన్మ కూడా ఇచ్చారు, पालना दी, పాలన కూడా ఇచ్చారు. बच्चों का हिसाब किताब भी थोड़ा सम परसेंटेज तक सेटलमेंट भी किया। పిల్లల యొక్క లెక్కాచారాలు కూడా కొంత మేరకు తగ్గించారు. जब भी बच्चों को जरूरत हो खुद भगवान ने आकर सहयोग भी दिया। ఎప్పుడు పిల్లలకి భగవంతుడి యొక్క అవసరమో అప్పుడు భగవంతుడు వచ్చి సహయోగం కూడా ఇచ్చారు. अपने समान बच्चों को रेडी भी किया। ఆయనతో సమానంగా పిల్లల్ని రెడీ కూడా చేశారు. अभी बाप और बच्चे मिलकर అయితే ఇప్పుడు పిల్లలు మరియు తండ్రి కలిపి विश्व परिवर्तन का कार्य करना है। విశ్వ కళ్యాణం యొక్క కార్యాన్ని చేస్తారు. लौकिक में भी आप जानते हो, లౌకికంలో కూడా మీకు తెలుసు, किसी के घर में स्पेशली भक्तों के घर में ఎవరైనా ఇంట్లో స్పెషల్ గా భక్తుల ఇంట్లో कुछ भी समस्या आती है, ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, देश में कोई आपत्ति आती है, దేశంలో ఏదైనా విపత్తు వస్తే కనుక अपने माना हिसाब किताब के अनुसार वहां से बाहर आने के लिए वो ट्राई करते हैं। వాళ్ళ లెక్కాచారాల నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. लेकिन वहां से बाहर आने को नहीं होता है तो అయితే వాటి నుంచి ఆ సమస్యల నుంచి బయటికి రావడానికి అవ్వకపోతే కనుక वो लोग भगवान की शरण में जाते हैं। వాళ్ళు ఏం చేస్తారు, భగవంతుడి శరణంలోకి వెళ్తారు. लेकिन కానీ भगवान डायरेक्ट आकर उनकी समस्या का समाधान नहीं देते हैं। అయితే భగవంతుడు డైరెక్ట్ గా వచ్చి వాళ్ళకి సమస్యకి సమాధానం డైరెక్ట్ గా వచ్చి ఇవ్వరు. ब्राह्मणों के द्वारा, पूजा द्वारा, विधि द्वारा उनकी समस्या का समाधान देते हैं। బ్రాహ్మణుల ద్వారా పూజల ద్వారా వాళ్ళందరి సమస్యలకి సమాధానాన్ని ఇప్పిస్తారు. क्रिश्चियन में भी पादरी के नाम पर वो लोग भगवान का काम करने के लिए निमित्त बनते हैं। క్రిస్టియన్స్ లో కూడా చూడండి, వాళ్ళు ఫాదర్ అన్న పేరుతో వాళ్ళు కూడా భగవంతుడి నిమిత్తంగా అక్కడ ఉంచబడతారు. मुस्लिम में भी मौली साहब के रूप में भगवान उनके द्वारा अपने बच्चों का समस्या का समाधान के लिए सहयोग देते हैं। అయితే ముస్లిమ్స్ లో కూడా మౌలీ సాబ్ అన్న రూపంలో కూడా వాళ్ళ భక్తుల యొక్క సమస్యలను తీర్చడానికి భగవంతుడు వాళ్ళని పెడతారు. अभी हम लोगों को बाबा ने ब्राह्मण बनाया। అయితే ఇప్పుడు మనందరినీ కూడా బాబా బ్రాహ్మణులుగా తయారు చేశారు.
इसके पहले भी हमने ब्राह्मण के बारे में डिस्कशन किया है। ఈ మునుపు కూడా ఇంతకు ముందు కూడా మనము బ్రాహ్మణుల గురించి మనము డిస్కస్ చేసుకున్నాం. अपने समस्या के लिए, अपने परिवार के लिए भगवान से जो हेल्प मांगते हैं उनको ब्राह्मण नहीं कहा जाता है। వాళ్ళ సమస్యలకి లేకపోతే వాళ్ళ పరివారంలో సమస్యలకి సమాధానం భగవంతుడిని అడిగారు అనుకోండి, వాళ్ళని బ్రాహ్మణులు అని అనరు. थोड़ा भी कुछ स्वार्थ है, माना अपने प्रति इच्छा है, उसके लिए भगवान से कुछ मांग रहे हैं, उनको ब्राह्मण नहीं कहा जाता है। వాళ్ళకి వాళ్ళ పట్ల ఏదన్నా కోరిక ఉంది, అలా ఏదైనా స్వార్థం ఉంటే గనక उनको ब्राह्मण नहीं कहा जाता है। వాళ్ళని బ్రాహ్మణులు అని అనరు. ब्राह्मण जो है, బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, भगवान जिन आत्माओं को हेल्प करना चाहता है, భగవంతుడు ఏ ఆత్మలకి అయితే హెల్ప్ చేద్దామని అనుకుంటున్నారో, भगत और भगवान के बीच में एक मीडिया है, साधन है, निमित्त है। భగవంతుడికి భక్తులకి మధ్యలో ఒక సాధనము నిమిత్తమై ఉన్నారు. वर्तमान समय में, వర్తమాన సమయంలో सारे विश्व में మొత్తం విశ్వం అంతటిలోనూ न केवल मनुष्य आत्माएं, ఓన్లీ మనుష్యాత్మలే కాదు, सिर्फ एक धर्म वाले नहीं, ఓన్లీ ఒక ధర్మం వాళ్లే కాదు, सारे धर्म वाले, सारे आत्माएं, जड़ चीज भी भगवान का हेल्प मांग रहे हैं। మొత్తం అన్ని ధర్మాల వాళ్ళు అందరూ జడ వస్తువులు అందరూ కూడా భగవంతుడి నుంచి సహాయం కోరుకుంటున్నారు. द्वापर युग के आदि से भी भगवान ने भक्तों का इच्छा कंप्लीट किया होगा। ద్వాపర యుగంలో ఆది నుంచి కూడా భగవంతుడు భక్తుల యొక్క కోరికల్ని తీర్చుతూ వస్తున్నారు. लौकिक ब्राह्मण द्वारा उनका समस्या का समाधान भी दिया है। లౌకిక బ్రాహ్మణుల ద్వారా కూడా వాళ్ళ సమస్యలకి సమాధానాన్ని ఇచ్చారు. रिजल्ट्स क्या हुआ? అయితే దాని ఫలితాలు ఏమయ్యాయి? सभी लोग नीचे उतरते गए, दुनिया भी नीचे उतरते गई। అందరూ కిందకు వచ్చేస్తూ ఉన్నారు, ప్రపంచం కూడా కిందకి పడిపోతూ ఉంది. क्यों? ఎందుకు? उस समय स्थूल रूप में भगवान को भी देह दिखाया गया, ब्राह्मण भी देह के आधार द्वारा पूजा करने लगे। అక్కడ భగవంతుడిని కూడా ఒక రూపంలో చూపించారు, బ్రాహ్మణులు కూడా దేహ రూపంలో అక్కడ పూజలు చేశారు. अभी हमको सच्चा ब्राह्मण बनना है। అయితే ఇప్పుడు మనము సత్యమైన బ్రాహ్మణుల కింద తయారవ్వాలి. बाबा पूछते हैं, బాబా అడుగుతున్నారు, भगवान के हाथ में ब्राह्मण बनना चाहते हो? మీరు భగవంతుని చేతిలో బ్రాహ్మణులుగా తయారవుదామని అనుకుంటున్నారా? उसके लिए नियम क्या है, कंडीशन क्या है? అయితే అలా బ్రాహ్మణులుగా తయారవ్వాలి అంటే కనుక వాటికి నియమాలు, కండిషన్స్ ఏంటి? कपड़े पहनने से ब्राह्मण नहीं बनता है। ఓన్లీ దుస్తులు ధరించేస్తే బ్రాహ్మణులుగా అయిపోరు. ज्ञान सुनाने से ब्राह्मण नहीं बनते हैं। జ్ఞానం వినిపించేస్తే బ్రాహ్మణులు అనిపించుకోరు. बहुत कुछ ज्ञान सुनने से भी ब्राह्मण नहीं बनते हैं। చాలా ఎక్కువ జ్ఞానం వింటే కూడా బ్రాహ్మణులు అనిపించుకోరు. ब्राह्मण बनने के लिए बहुत सारे कंडीशंस हैं। బ్రాహ్మణులుగా తయారవ్వాలంటే చాలా కండిషన్స్ ఉన్నాయి. उसमें सबसे वेरी इंपॉर्टेंट कंडीशन क्या है? అందులో ఎక్కువగా అన్నిటికన్నా ముఖ్యమైన కండిషన్ ఏంటి? प्यूरिटी की रॉयल्टी। ప్యూరిటీకి రాయల్టీ అంటే పవిత్రత యొక్క రాయల్టీ అన్నమాట. तो पवित्रता क्या है? అయితే ఇక్కడ పవిత్రత అంటే ఏంటి? लौकिक में भी आपने देखा होगा, లౌకికుల్లో కూడా మీరు చూసున్నారు, जब ब्राह्मण पूजा के लिए पूजा रूम में या टेम्पल में एंटर करता है, బ్రాహ్మణులు ఎప్పుడైతే పూజ చేయడానికి ఆ పూజా రూమ్ లో గాని లేకపోతే మందిరంలో గాని ఎంటర్ అవుతారో, एक बार पूजा स्टार्ट करने के बाद ఒక్కసారి పూజ స్టార్ట్ చేశాక वो भगवान के साथ में कनेक्टेड रहता है, चाहे मंत्र द्वारा चाहे विधि विधान द्वारा। ఒక్కసారి పూజ చేశారు అంటే ఆ బ్రాహ్మణులు భగవంతునితో కనెక్ట్ అయిపోయి ఉంటారు. ఎలాగా? ఏదైనా పూజ చేస్తూ లేకపోతే ఏదైనా మంత్రాలు ఉచ్చరిస్తూ ఏదో ఒకటి మొత్తానికి భగవంతునితో కనెక్ట్ అయి ఉండిపోతారు. बीच में अपने शरीर की तरफ भी वो अटेंशन नहीं देता है। మధ్యలో ఆయన శరీరం వైపు కూడా వాళ్ళ శరీరం వైపు కూడా వాళ్ళు చూసుకోరు, అటెన్షన్ పెట్టుకోరు. बीच में पानी पीना या चाय पीना या कुछ बाहर फ्रेशअप के लिए जाना, वो कुछ भी नहीं करता है। మధ్యలో ఏదైనా తినడము లేకపోతే తాగడము లేకపోతే ఫ్రెష్ అప్ అవడానికి బయటికి వెళ్ళడము అలాంటివి ఏవి చెయ్యరు. ऐसा नियम है, बीच में किसी से और कोई बात भी उनको नहीं करना है।
అయితే ఆ బ్రాహ్మణులకి మధ్యలో ఎలాంటి కండిషన్ ఉందంటే, ఆ పూజ చేసే మధ్యలో ఎవరితోనూ మాట్లాడరు కూడా. वर्तमान में तो बात अलग है, ये इसमें अभी बीच बीच में मोबाइल भी आ रहा है, बात कर रहा है, वो बात अलग है। लेकिन एक्चुअल नियम क्या है, पूजा स्टार्ट होने के बाद सिर्फ वो भगवान के साथ ही कनेक्ट करना चाहिए, वो कंप्लीट होने तक। ఇప్పుడంటే విషయం వేరు. ఎందుకంటే మొబైల్స్ వస్తున్నాయి. వాళ్ళు మొబైల్‌తో మాట్లాడుతున్నారు. కానీ యాక్చువల్‌గా ఏంటంటే ఒక్కసారి పూజ స్టార్ట్ చేశారు అంటే వాళ్ళు ఇంకా ఎటువైపు అటెన్షన్ పెట్టరు భగవంతుని మీద తప్ప. हम्म, एक बार पूजा स्टार्ट करने के बाद कंप्लीट होने तक उनका स्वरूप ब्राह्मण स्वरूप ही रहता है। ఒక్కసారి పూజ చేశారు అంటే ఆ పూజ అయ్యే వరకు కూడా వాళ్ళ స్వరూపము బ్రాహ్మణ స్వరూపం కూడా లాగే ఉండిద్ది. तन के रूप में తను రూపంలో. उस समय बेटा, पति और कोई भी स्वरूप के साथ वो कनेक्ट नहीं होता है। ఆ సమయంలో ఆయన కొడుకు లేకపోతే తండ్రి రూపంలో ఎక్కడా కూడా ఎవరి ఆ రూపంలోకి వెళ్ళేవారు కాదు. ये सभी आपका ही यादगार है ना। ఇవన్నీ కూడా మీ స్మృతి చిహ్నాలే కదా! तो बाहर की दुनिया के कोई भी चीजों के साथ वो कनेक्ट नहीं होता। ఆయన బ బయట ప్రపంచంలో ఏ వస్తువులతోనూ కనెక్ట్ అయ్యి ఉండరు. तो पवित्रता क्या है? అయితే ఇక్కడ పవిత్రత అంటే ఏంటి? शुद्धता, శుద్ధత, स्वच्छता, స్వచ్ఛత. ठीक है, इसको कहते हैं पवित्रता। దీన్నే అంటారు పవిత్రత అని చెప్పి. तो तीनों लोकों में అయితే 3 లోకాల్లోనూ अभी पवित्र व्यक्ति, पवित्र शक्ति कौन है? ఆ 3 లోకాల్లోనూ పవిత్ర వ్యక్తి, పవిత్ర శక్తి ఎవరు? सिर्फ शिव बाबा ही है ना। ఓన్లీ శివబాబానే కదా! बाकी स्थूल वतन में जितना भी साधन है, మిగతా స్థూలవతులలో ఎన్ని సాధనాలున్నాయో, भले चैतन्य शक्तियां हैं, లేకపోతే చైతన్య శక్తులు ఉండొచ్చు, वाइब्रेशन या वायुमंडल है, లేకపోతే అక్కడ వైబ్రేషన్స్ ఉండొచ్చు, వాయుమండలాలు ఉండొచ్చు. वो सभी में रावण फैला हुआ है। మొత్తం అక్కడంతా కూడా రావణుడు వ్యాపించి ఉన్నాడు. तो जिसमें जो चीज है उसके कनेक्शन में आप जाने से उसका प्रभाव आपके ऊपर पड़ जाएगा। ఏ వస్తువుల ప్రభావంలోకి మీరు వెళ్తారో అప్పుడు వాటి ప్రభావం మీ మీద పడిపోతుంది. जैसे एक बर्तन है, ఎలా అంటే ఒక గిన్నె ఉంది. 6 महीने तक आपने अपने घर में वैसा ही रखा, 6 నెలలు ఆ ఆ పాత్రని మీరు అలాగే వదిలేశారు. तो उसके ऊपर मट्टी लगा हुआ रहता है ना, जहां आपने झाड़ू लगाया उसका मट्टी उसके ऊपर जाकर बैठा है। అయితే మీరు అలా 6 నెలలు వదిలేస్తే మీరు తుడిచినప్పుడు అది కూడా మట్టి అంతా వెళ్ళి దాని మీద పడి ఉంటుంది. 6 महीने के बाद आपको चाहिए करके उस बर्तन को आप टच करेंगे, उसको लेंगे तो क्या होगा? 6 నెలల తర్వాత ఆ వస్తువు మీకు ఆ పాత్ర మీకు అవసరం అని చెప్పి తీస్తే ఏమవుతుంది? भले 6 महीने तक आपने उस साधन को यूज नहीं किया, पहले आपने क्लीन करके ही रखा था, అయితే మీరు అది 6 నెలలు ఉపయోగించలేదు కానీ మీరు దాన్ని క్లీన్ చేసే పెట్టారు. 6 महीने के बाद उसके ऊपर असर क्या हुआ? అయితే 6 నెలల తర్వాత దాని మీద ప్రభావం ఏముంది? मट्टी लगा हुआ रहता है ना। మట్టి అంతా పడి ఉంటుంది కదా! अब टच करते आपको क्या लगेगा? మీరు దాన్ని టచ్ చేస్తే మీకు ఏమనిపిస్తుంది? पहले हाथ को भी लगेगा, कपड़े को भी लगेगा, मट्टी थोड़ा ज्यादा है तो शरीर के अंदर भी चला जाएगा और बीमारी भी आ जाएगा। అది మీరు దాన్ని ముట్టుకున్నారనుకోండి, ఫస్ట్ మీ చేతికి అంటుకుంటుంది మట్టి, తర్వాత మీ బట్టలకు అంటుకుంటుంది, తర్వాత ఒక్కోసారి లోపలికి మీ శరీరం లోపలికి కూడా వెళ్ళిపోవచ్చు. उससे बीमारी भी आ सकता है। దాంతో మనకి అనారోగ్యం కూడా రావచ్చు. इसका मतलब क्या है? దాని అర్థం ఏంటి? जिसके कनेक्शन में आप जाते हो, ఏ కనెక్షన్ లో మీరు వెళ్తారో वर्तमान समय में उसमें क्या क्या गुण है, వర్తమాన సమయంలో అందులో ఏమేమి గుణాలు ఉన్నాయో उसका असर आपके ऊपर पड़ेगा ना। వాటి ప్రభావం మీ మీద పడుతుంది కదా! आपको आप चाहते हो या नहीं चाहते हो, लेकिन आप उसके कनेक्शन में गए, उसका असर तो आपके ऊपर पड़ेगा। మీరు కోరుకున్నా కోరుకోపోయినా వాటి ప్రభావం ఏ వస్తువు దగ్గరికి వెళ్ళారో మీరు ఆ వస్తువు యొక్క ప్రభావం మీ మీద పడుతుంది. हम दुनिया में रहते हैं, మనము ప్రపంచంలో ఉంటూ सारे चीजों को यूज नहीं करते हैं, అన్ని వస్తువుల్ని మనము ఉపయోగించుకోం. सारी आत्माओं के साथ हम कनेक्शन में तो नहीं रहते हैं। అందరి ఆత్మలతోనూ కూడా మనం కనెక్షన్ లో ఉండలేము. तन के आधार पर, తనువు ఆధారంగా ఇది. लेकिन मन के आधार पर देखो, కానీ మనసు ఆధారంగా చూడండి. हमारे मन कहाँ कहाँ कितना लोगों के साथ, वायुमंडल के साथ, बुक के साथ, ध्यान के साथ, कितना लोगों के साथ हर रोज हम मन से कनेक्ट होते हैं।
కానీ తనువుతో మనం అందరితోని కనెక్ట్ అయ్యి ఉండలేం గానీ, మనసుతో చూడండి మనం ఒక్కసారి విశ్వంలో అన్ని ఆత్మలతోనూ, లేకపోతే బుక్‌తోనూ, లేకపోతే అన్ని వాయుమండలాలతోనూ మనం కనెక్ట్ అయ్యి ఉంటాం. तो वो सारी चीजों में ఆ అన్ని వస్తువుల్లోనూ रावण भरा हुआ है ना। రావణుడు నిండి ఉన్నాడు కదా! हर आत्मा में आज बात करके देखो कितना टेंशन, समस्याएं, विघ्न, परिस्थितियां, दुख कितना बढ़ रहा है। ప్రతి ఒక్క ఆత్మలోను మాట్లాడండి. ప్రతి ఒక్కళ్ళలోనూ టెన్షను, దుఃఖము, చాలా బాధతో వాళ్ళు నిండి ఉన్నారు. तो उसके प्रभाव आपके ऊपर पड़ेगा। ఇప్పుడు వాటి ప్రభావం మీ మీద పడుతుంది. तो इससे आप अपवित्र होंगे कि नहीं? అప్పుడు మీరు అపవిత్రంగా అయిపోతారా లేదా? घर से क्लीन कपड़ा लेकर आप बाहर गए, ఇంటి నుంచి మంచి శుభ్రంగా ఉన్న దుస్తులు వేసుకుని మీరు బయటికి వెళ్తారు. शरीर भी क्लीन है, శరీరం కూడా చాలా శుభ్రంగా ఉంది. बाहर टेम्परेचर ज्यादा है तो आपको पसीना आएगा कि नहीं? బయట ఉష్ణోగ్రత చాలా ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు మీకు చెమట పడుతుందా లేదా? बारिश आया है, कपड़ा और तन भीगेगा कि नहीं? అక్కడ బయట వర్షం వస్తుంది, అప్పుడు బట్టలన్నీ తడిచిపోతాయా లేదా? ठंडी है तो उसका असर अपने कपड़े के ऊपर, शरीर के ऊपर, आत्मा के ऊपर हुआ होगा कि नहीं? బయట చలి బాగా ఉందనుకోండి, దాని ప్రభావము మీ బట్టల మీద, మీ శరీరం మీద పడుతుందా లేదా? तो आज जब आत्मा जागृत अवस्था में आती है सुबह सुबह से, అయితే ఆత్మ ఎప్పుడైతే జాగృత అవస్థలోకి వస్తుందో ఉదయం నుండి, सुबह से रात को सोने तक मन को कहाँ 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 भेज देता है। ఆ మనసుని ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ఎక్కడెక్కడికో ఆ మనసుని పంపిస్తుంది. उसका असर तो पड़ेगा ना। ఇప్పుడు దాని ప్రభావం పడుతుంది కదా! तो क्या होता है? అప్పుడు ఏమవుతుంది? अपवित्रता होता है कि नहीं? అపవిత్ర అవుతుందా లేదా? तो उसका असर आत्मा के ऊपर पड़ जाता है। అప్పుడు దాని ప్రభావము ఆత్మ మీద పడుతుంది. आप जानते हो, మీకు తెలుసు, మీకు अपने शरीर और कपड़े को बाहर की दुनिया में लेकर जाएंगे तो गंदा होगा। మీ శరీరాన్ని, దుస్తులని బయట ఉన్న ప్రపంచంలోకి తీసుకువెళ్తే ఖచ్చితంగా అక్కడ అశుభ్రంగా అయిపోతాయి. लेकिन उनको घर क्लीन करने का भी एक जगह है ना। అయితే దాన్ని శుభ్రం చేయడానికి కూడా ఒక ప్లేస్ ఉంది కదా! वो प्लेस कहाँ है? ఆ ప్లేస్ ఏంటి? अपना घर है ना। మన ఇల్లే కదా! अपने घर में भी वो कपड़े और शरीर को पानी लगाएंगे तो क्लीन होगा ना। మన ఇంట్లో కూడా మన శరీరానికి, ఆ దుస్తులకి కూడా నీళ్లు వేస్తే గనక శుభ్రం అవుతాయి కదా! तो सिर्फ पानी से वो सभी साधन क्लीन होगा। पानी के बिना और कोई भी साधन उनके साथ कनेक्शन में आएगा वो लग जाएगा। అయితే అక్కడ నీళ్లతోనే శుభ్రం అవుతాయి. నీళ్లు కాకుండా వేరే ఏ వస్తువుతోనూ, ఏ పదార్థంతోనైనా ఇవి వెళ్తే గనక మళ్ళీ అవన్నీ అశుభ్రంగా అయిపోతాయి. लेकिन पानी भी तो क्लीन रहना चाहिए। కానీ నీరు కూడా శుభ్రంగా ఉండాలి కదా! उस पानी में थोड़ा सा भी ऑयल मिक्स है, घी मिक्स है तो क्या होगा? उतना क्लीन नहीं हो सकता है। ఆ నీళ్ళల్లో కొంచెం నూనె గాని, నెయ్యి గాని మిక్స్ అయిందంటే మళ్ళీ అంత శుభ్రంగా అవ్వలేదు బట్టలు. अभी मेन सब्जेक्ट में आएंगे। ఇప్పుడు మెయిన్ సబ్జెక్ట్ లోకి వద్దాం. ईश्वरीय कार्य में, ఈశ్వరీయ కార్యంలో, ईश्वरीय सेवा में ఈశ్వరీయ సేవలో बाबा బాబా आप बच्चों को మీ పిల్లలందరికీ सेवा के लिए సేవ చేయడానికి निमित्त रूप में నిమిత్త రూపంలో यूज करना चाहते हैं तो మిమ్మల్ని ఉపయోగించుకోవాలి అనుకుంటే కనుక आपका जीवन మీ జీవితము संपूर्ण पवित्र रहना चाहिए। సంపూర్ణ పవిత్రంగా ఉండాలి. जीवन माना क्या है? జీవితం అంటే ఏంటి? सिर्फ अमृत वेला नहीं। ఓన్లీ అమృత వేళ కాదు. जब आप व्हाइट कपड़े पहने उस समय नहीं। ఎప్పుడైతే మీరు తెల్ల దుస్తులు వేసుకుంటారో అప్పుడు కాదు. जब आप माउंट आबू में रहते हो, बट्टी में रहते हो उस समय नहीं। మీరు మౌంట్ ఆబూలో గాని ఉన్నప్పుడు, లేకపోతే బట్టిలో ఉన్నప్పుడు, ఆ సమయంలో కూడా కాదు. सुबह से रात तक जब आप इस दुनिया में जागृत अवस्था में आते हो, रात में सोने तक, जब तक आपको ये फीलिंग है कि मैं इस दुनिया में हूं, वो सारे काम को कहते हैं जीवन। మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మీరు ప్రపంచంలో ఎక్కడెక్కడ తిరుగుతారో దాని అంతటిని జీవితము అంటారు. तो वो सारे समय ఆ మొత్తం అంతటి సమయంలోనూ आप संपूर्ण पवित्र रहना है। మీరు సంపూర్ణంగా పవిత్రంగా ఉండాలి. इसका मतलब దాని అర్థం ఏమిటంటే सिर्फ घर में बैठे रहना है क्या? कुछ नहीं करना है? ఇంట్లో కూర్చోవడమేనా? ఏం చెయ్యక్కర్లేదా? सिर्फ शिव बाबा कहते रहना है? ఓన్లీ శివబాబా అంటూ అంటే సరిపోతుందా?
बाबा कहता है బాబా అంటున్నారు, आप आत्मा हो ना, మీరు ఆత్మ కదా, सिर्फ आत्मा बनकर रहना। కాబట్టి మీరు ఓన్లీ ఆత్మ కిందే తయారయ్యి ఉండండి। अपवित्रता का कारण क्या है? అపవిత్రతకి కారణాలు ఏమిటి? मेरा। నాది అని చెప్పి। जिसको आप मेरा कहते हो ना, वही दुख का कारण है। మీరు దేన్నైతే నాది అంటారో కదా, అంటారో అదే మీ దుఃఖానికి కారణం। आपके बेटे को पेट दर्द आता है, वो पेट दर्द का फीलिंग आपको होता है। మీ అబ్బాయికి కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, ఆ కడుపు నొప్పి యొక్క ఫీలింగ్ మీకు అవుతుంది। वही आप डॉक्टर बनकर और किसी का बच्चे का पेट काप लेते हो, उनको दर्द होता है, उसका असर आपके ऊपर नहीं पड़ता है। అదే గనక మీరు డాక్టర్ అయ్యి మీరు వేరే వాళ్ళ కొడుకుని చూస్తూ ట్రీట్మెంట్ చేస్తూ వాళ్ళకి కడుపు నొప్పి వచ్చినా ఆ ప్రభావం మీ మీద పడదు। भले उनको आप ऑपरेशन कर रहे हो, पेट को काट रहे हो, फिर भी वो बच्चों का दर्द का असर आपके ऊपर नहीं पड़ता है। ఆ మీరు డాక్టర్ అయ్యి ఆ వేరే వాళ్ళ పిల్లవాడిది కడుపు ఆపరేషన్ చేసినా సరే, వాడు దుఃఖంలో ఉన్నా సరే ఆ దుఃఖం యొక్క ప్రభావం మీ మీద పడదు। क्यों? ఎందుకు? आप उससे अलग हो ना, संबंध नहीं है, वो मेरा नहीं है ना। भले आप बहुत अच्छा काम कर रहे हो, नो डाउट, लेकिन उसमें बंधन नहीं, मोह का, मेरापन का बंधन नहीं। ఎందుకంటే ఇక్కడ మీకు ఎందుకు దుఃఖం రాదు అంటే, అక్కడ నాది అన్నది లేదు। ఎందుకంటే అక్కడ ఆ అబ్బాయితో మీకు బంధం ఏమీ లేదు, కాబట్టి మీకు అది దుఃఖం కలగదు। आप उनका दर्द कम कर रहे हो, लेकिन मेरा करके मोह नहीं है। అయితే అక్కడ మీరు మంచి పనే చేస్తున్నారు, ఆ దుఃఖాన్ని ఆ నొప్పిని తగ్గిస్తున్నారు, కానీ అక్కడ నాది అన్నది లేదు మీ దగ్గర మోహం। ऐसे ही అలాగే आत्मा बनकर ఆత్మగా తయారయ్యి भगवान के कार्य में, భగవంతుని యొక్క కార్యంలో भगवान के बच्चे बनकर, భగవంతుని యొక్క పిల్లవాడి కింద తయారయ్యి भगवान के फ्रेंड बनकर భగవంతుని యొక్క స్నేహితుడి కింద అయ్యి सारा दिन మొత్తం రోజంతా ईश्वरीय कार्य करते रहना। ఈశ్వరీయ కార్యం చేస్తూ ఉండండి। आपको जो भी साधन चाहिए, మీకు ఏ సాధనం కావాలన్నా, जो भी शक्ति चाहिए, ఏ శక్తి కావాలన్నా मैं देता हूँ। నేను ఇస్తాను। जैसे छोटे बच्चों को ఎలా అంటే చిన్న పిల్లలకు भोजन पिता ही देता है ना, భోజనము తండ్రే ఇస్తారు కదా, स्कूल फीस पिता ही देता है ना, స్కూల్ ఫీజు తండ్రే ఇస్తారు కదా, कपड़े भी पिता देता है ना। దుస్తులు కూడా తండ్రే ఇస్తారు కదా। इसलिए आपको आज के बाद అందువల్ల మీ అందరికీ ఈ రోజు నుంచి सूक्ष्म और स्थूल जो भी चाहिए, సూక్ష్మంగా మరియు స్థూలంగా ఏం కావాలన్నా సరే मैं देता हूँ। నేను మీకు ఇస్తాను। जैसे छोटा बच्चा हॉस्टल में रहता है, ఎలా అంటే చిన్న పిల్లాడు హాస్టల్లో ఉంటాడు కదా, लेकिन उनका सारा खर्चा पिता ही देखता है ना। అలా హాస్టల్లో ఉన్నా సరే అతనికి అయ్యే ఖర్చు అంతా తండ్రే ఇస్తాడు కదా। भले आप सेवा केंद्र पर हो, మీరు సేవా కేంద్రంలో ఉన్నా సరే, लेकिन और गृहस्थ आश्रम में भी हो, లేకపోతే గృహస్థాశ్రమంలో ఉన్నా, ऐसे समझो ఇలా అనుకోండి, మీరు आप बाबा के हाथ में सेवादारी हो। మీరు బాబా యొక్క చేతిలో సేవాదారులు అని చెప్పి, मेरा सिर्फ शिव बाबा, दूसरा ना कोई। శివబాబా ఒక్కళ్ళే నా వారు, ఇంకా ఎవ్వరూ కాదు। इस दुनिया के सभी के साथ में मैं हूँ। ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళతోనూ నేనున్నాను। जो भी साधन चाहिए मैं यूज करता हूँ, ఏ సాధనాలు కావాలన్నా నేను ఉపయోగించుకుంటాను, लेकिन उस साधन का मालिक मैं नहीं हूँ। కానీ ఆ సాధనం యొక్క యజమానిని నేను కాదు। ये सुनने के बाद ఇవి విన్న తర్వాత बच्चे कहते हैं పిల్లలు అడుగుతారు, बाबा ये हो ही नहीं सकता है। బాబా ఇలా జరగనే జరగదు। भाषण करना बहुत अच्छा, बहुत इजी है। ఉపన్యాసాలు చెప్పడం చాలా ఈజీ, ज्ञान सुनाना बहुत इजी है। జ్ఞానం వినిపించడం కూడా చాలా ఈజీనే, प्रैक्टिकल करना बहुत मुश्किल है। ప్రాక్టికల్ గా చేసి చూపించడం చాలా కష్టం। तो बाबा कहता है బాబా అంటారు, मैं भी तो आत्मा हूं ना। నేను కూడా ఆత్మనే కదా, सुबह से शाम तक विश्व परिवर्तन के लिए यहाँ पाठ कर रहा हूँ ना। ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా విశ్వ పరివర్తనం గురించి నేను పాత్ర ఇక్కడ వహిస్తున్నాను కదా। मुझे कितना लोग हर रोज डांटते हैं, నన్ను ప్రతి రోజు ఎంత మంది తిడతారు, उसका प्रभाव मेरे ऊपर होता है क्या? ఆ ప్రభావం అంతా నా మీద పడుతుందా ఏంటి? और आज तो वायुमंडल कितना खराब है, ఈ రోజుల్లో చూడండి వాయుమండలం ఎంత खराब है। ఎంత ఎంత చెత్తగా ఉంది। तो उस वायुमंडल में मैं आता हूँ ఆ వాయుమండలంలోకి నేను వస్తాను, और आप लोगों को ज्ञान सुनाता हूँ।
మీ అందరికీ జ్ఞానాన్ని వినిపిస్తాను, सहयोग भी देता हूँ, సహయోగం కూడా ఇస్తాను. लेकिन यहाँ का थोड़ा भी किचनापन मैं मुझे टच नहीं होता है। అయితే ఇక్కడ ఉన్న ఆ చెట్ట అంతా, ఆ మురికి అంతా నన్ను టచ్ చేయలేదు. क्यों? ఎందుకు? उसमें मैं मन नहीं रखता हूँ ना, దాంట్లో నేను నా మనసుని పెట్టను కదా. वो मुझे चाहिए करके मुझे इच्छा नहीं है ना। అవన్నీ నాకు కావాలి అన్న కోరిక నాకేమీ లేదు కదా. इसका मतलब क्या है? దీని అర్థం ఏమిటి? दुनिया में आपके सराउंडिंग में कुछ भी हो, ప్రపంచంలో మీ చుట్టూ ఏమున్నా సరే, मन के साथ आप कनेक्ट होंगे तो ही उसका असर आपके ऊपर पड़ेगा। మీరు మనస్సుతో ఆ వస్తువుతో కనెక్ట్ అయ్యారంటే మాత్రమే ఆ వస్తువు యొక్క ప్రభావం మీ మీద పడుతుంది. आपको भी अनुभव होगा, మీకు కూడా అనుభవం అయి ఉండొచ్చు. कभी कभी शादी के घर में जाते हैं, वेजिटेबल मार्केट में जाते हैं, అప్పుడప్పుడు వివాహానికి వెళ్ళినా, లేకపోతే కూరల మార్కెట్ కి వెళ్ళినా, वहां मेडिटेशन करने का कुछ भी माहौल नहीं रहता है। అక్కడ మెడిటేషన్ చేసే వాతావరణం ఏమీ ఉండదు. लेकिन कभी कभी बाबा आपको यूज करता है तो आपका मन इतना लाइट होता है, आपको पता ही नहीं चलता है कि ऐसे शांति का एहसास मुझे क्यों हो रहा है। అయితే మీకు అప్పుడు కూడా భగవంతుడు మిమ్మల్ని అప్పుడప్పుడు ఉపయోగిస్తూ ఉంటారు. మీ దగ్గర నుంచి శక్తి వెళ్తూ ఉంటుంది, శాంతి యొక్క వైబ్రేషన్స్ వెళ్తూ ఉంటాయి. అప్పుడు కూడా మీకు భగవంతుడు అప్పుడు అనిపిస్తుంది, భగవంతుడు ఇక్కడ మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు అని చెప్పి. क्यों? ఎందుకు? आपका मन बुद्धि बाबा के साथ कनेक्टेड है। ఎందుకంటే మీ మనసు బుద్ధి బాబాతో కనెక్ట్ అయి ఉంది. कभी कभी ऐसा भी होता है, అప్పుడప్పుడు ఇలా కూడా జరుగుతుంది. माउंट आबू में गए हैं, మౌంట్ ఆబూకి వెళ్తారు. आगे गुलजार दादी के तन में बाबा आए, खुद आए हैं। మీ మౌంట్ ఆబూకి వెళ్ళారు. అక్కడ గుల్జార్ దాది తనువులోకి బాబా వచ్చారు స్వయంగా. सराउंडिंग में 25,000 का आपका अलौकिक परिवार है, सभी लोग योग कर रहे हैं। మొత్తం మీ చుట్టుపక్కల అంతా 25,000 మంది పరివారం ఉన్నారు. అందరూ కూడా యోగం చేస్తున్నారు. सभी लोग बहुत अच्छा अनुभव कर रहे हैं। అందరూ చాలా గొప్ప అనుభవం జరుగుతుంది అందరికీ. वहां रहने के बाद भी 500 किलोमीटर दूर में रहने वाले पति के साथ आप मन से झगड़ा करते रहेंगे तो అయితే మీరు అక్కడ ఉండి కూడా మీ 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న మీ భర్తతో గొడవ పెట్టుకుంటూ ఉంటే మనస్సుతో, आप जहां आपका जो तन है वहां का प्रभाव आपके ऊपर पड़ेगा क्या? ఎక్కడైతే మీ తనువు ఉందో అప్పుడు ఆ తనువు మీద అక్కడ ఉన్న వాతావరణం ప్రభావం పడుతుందా? तन के आधार पर कर्म नहीं होता है, मन के आधार पर कर्म होता है। తనువు యొక్క ఆధారంగా ఆ कर्म नहीं होता है। తనువు యొక్క ఆధారంగా కర్మలు జరగవు. మనస్సు యొక్క ఆధారంగానే కర్మలు జరుగుతాయి. कर्म और कर्म का फल का आधार है मन, मेनली। तन तो चाहिए लेकिन मेन मन चाहिए। కర్మలు మరియు కర్మల యొక్క ఫలితానికి ఆధారము మనస్సే. మెయిన్ గా మనస్సే. తను కూడా కానీ మనస్సే ఎక్కువ ముఖ్యమైనది. अभी आप लोगों को भी भगवान का सुख का अनुभव आया होगा ना? ఇప్పుడు మీకు కూడా భగవంతుడి యొక్క సుఖం యొక్క అనుభవం జరిగి ఉంటుంది కదా. तो अपने भाई बहनों को भी देना चाहते हो ना? కాబట్టి మీరు మీ సోదర సోదరులకు కూడా ఇద్దామని అనుకుంటున్నారు కదా ఈ సుఖాన్ని. इच्छा तो है కోరిక అయితే ఉంది, लेकिन रिजल्ट नहीं आ रहा है। కానీ ఫలితం అయితే రావటం లేదు. क्यों? ఎందుకు? जब ईश्वरी सेवा के लिए मेरे पास आते हो, ఎప్పుడైతే ఈశ్వరీయ సేవ చేయడానికి నా దగ్గరికి వస్తారో पवित्र बनकर नहीं आते हो, పవిత్రంగా తయారయ్యి రారు. आत्मा बनकर नहीं आते हो। మీరు ఆత్మ కింద తయారయ్యి రారు. बाबा मेरा 63 जन्मों का विकर्म विनाश करो ना, मेरा 63 जन्मों का विकर्म विनाश करो। బాబా నా 63 జన్మల యొక్క వికర్మల్ని వినాశనం చెయ్యండి. मुझे लक्ष्मी नारायण बनना है, మీరు లక్ష్మీనారాయణులుగా తయారవ్వాలి. మేము मेरा पति मेरा बात सुनना चाहिए, నా భర్త నా మాట వినాలి, मेरे बच्चों को इंजीनियरिंग सीट मिलना चाहिए। నా పిల్లలకి ఇంజనీరింగ్ సీట్ కావాలి. ये अपवित्रता नहीं है क्या? ఇవన్నీ అపవిత్రత కాదా ఏంటి? तो ऐसे मेरे पास आएंगे तो ఇలా నా దగ్గరికి వస్తే కనుక वो अपवित्रता को लेकर मैं मेरा अपना शक्ति दूंगा तो అయితే నేను ఈ అపవిత్రత తీసుకుని నా శక్తిని మీకు ఇచ్చినట్టయితే आपका अपवित्रता और मेरा पवित्रता दोनों मिलाकर मैं लोगों को दूंगा तो रिजल्ट क्या होगा? అప్పుడు అపవిత్రతకి నా పవిత్రత కలిపి నేను మొత్తం మిగతా ఆత్మలందరికీ ఇస్తే అప్పుడు ఏం జరుగుతుంది? तो भगवान के सच्चा सुख का अनुभव उनको नहीं होगा ना। అప్పుడు వాళ్ళకి భగవంతుని యొక్క సత్యమైన సుఖము వాళ్ళకి అనుభవం అవ్వదు కదా. इसीलिए అందువల్ల पहले ये प्रैक्टिस करो,
మొదట మీరు ఈ ప్రాక్టీస్ చేయండి. जब राजयोग में बैठते हो, మీరు రాజయోగంలో కూర్చున్నప్పుడు आपका मन सिर्फ भगवान के हाथ में है। మీ మనస్సు ఓన్లీ భగవంతుని చేతిలోనే ఉంది. अपने पर्सनल इश्यू के लिए नहीं, అది మీ పర్సనల్ ఇష్యూస్, పర్సనల్ గొడవలకి వాటికి ఏమీ కాదు. सिर्फ साधन उनके हाथ में दिया है, उसमें सिर्फ भगवान का शक्ति फ्लो हो रहा है। మీరు ఓన్లీ సాధనాన్ని భగవంతుని చేతిలోకి పెట్టారు. అప్పుడు ఆ భగవంతుని యొక్క శక్తి దాని ద్వారా ఫ్లో అవుతుంది బయటికి. सिर्फ आपको बाबा का 7 गुण मिलाकर या इंडिपेंडेंट जो भी है वही फ्लो होना चाहिए, मन और कहाँ भी नहीं जाना चाहिए। మీరు అలా కూర్చున్నప్పుడు ఆ భగవంతుని యొక్క సప్త శక్తులు మీ ద్వారా అలా ఫ్లో అవ్వాలి, అంతేగాని మీవి ఏమీ వాటిలోకి కలవకూడదు. तो इसका मतलब దాని అర్థము आत्मा ఆత్మ अपने मन बुद्धि को सिर्फ परमात्मा में रखा है, बस वही काम है, दूसरा कुछ काम नहीं है आपको। అంటే అక్కడ ఆత్మ తన మనస్సు బుద్ధిని ఓన్లీ భగవంతుని మీద పెట్టారు, అంతే. ఇంకక్కడ ఇంకా దేని మీద లేదు. जैसे आपको अनुभव है, అయితే మీకు ఇలా అనుభవం ఉంది కదా, शरीर जब तक पानी के साथ में रहेगा तब तक शरीर क्लीन रहेगा। శరీరము ఎప్పటి వరకు అయితే నీళ్లతో కనెక్ట్ అయి ఉంటుందో అప్పటి వరకు క్లీన్ గా ఉంటుంది. पानी से बाहर आ गया, वायुमंडल में जो भी मिट्टी है उसका असर शरीर के ऊपर पड़ जाएगा। మీరు ఆ నీటి నుంచి బయటకు వచ్చిన వెంటనే మీ వాయుమండలంలో ఏదైతే ఉందో దాని ప్రభావం మీద పడిపోతుంది. इसलिए అందువల్ల ब्राह्मण बनना है तो, మీరు బ్రాహ్మణులుగా తయారవ్వాలి అంటే కనుక, ब्राह्मण जीवन होना है तो మీరు బ్రాహ్మణుల జీవితం రావాలి అంటే కనుక पवित्रता का रॉयल्टी सारा दिन चाहिए। పవిత్రత యొక్క రాయల్టీ రోజంతా కావాలి. तभी मैं आपको स्नेही रूप में एक्सेप्ट करूंगा। అప్పుడే నేను మిమ్మల్ని స్నేహితుల రూపంలో నేను అంగీకరిస్తాను. ऐसे रहने से ఇలా ఉంటే सच्चे रूहानी अविनाशी स्नेह का अनुभव आपको होने लगेगा। रूहानी स्नेह अनुभव होगा, సత్యమైన ఆత్మిక स्नेह का अनुभव होगा। ఆత్మిక స్నేహం యొక్క అనుభవం మీకు జరుగుతుంది. मुझे प्रमोशन मिला, इंक्रीमेंट मिला, प्रॉफिट मिला, बिल्डिंग मिला और टोली मिला, गिफ्ट मिला, वो सुख नहीं। నాకు ప్రమోషన్ వచ్చింది, లేకపోతే బిల్డింగ్ వచ్చింది, లేకపోతే టోలీ దొరికింది, ఈ సుఖాలు ఏమీ కాదు. लेकिन निराकार रूप का सच्चे स्नेह का अनुभव होगा। కానీ మీకు నిరాకారంలో సత్యమైన సుఖము అనుభవం అవుతుంది. परमात्मा स्नेह का अनुभव होगा పరమాత్మని యొక్క స్నేహం యొక్క అనుభవం జరుగుతుంది. और कुछ भी अनुभव नहीं होना चाहिए। అయితే మీకు అక్కడ ఇంకా ఏమీ అనుభవం అవ్వకూడదు. लेकिन ये अनुभव सिर्फ संगम युग में ही होता है। అయితే ఈ అనుభవం సత్యమైన భగవంతుని సత్యమైన స్నేహం యొక్క అనుభవం ఓన్లీ సంగమ యుగంలో మాత్రమే జరుగుతుంది. क्यों? ఎందుకు? बाकी समय में भगवान के साथ मन बुद्धि लगाने के लिए भगवान का पहचान ही नहीं है ना, तो अनुभव कहाँ से होगा? ఎందుకంటే మిగతా సమయంలో మిగతా యుగాల్లో మీరు భగవంతునితో కనెక్ట్ అవ్వడానికి అసలు భగవంతుడు ఎవరో మీరు గుర్తించలేదు కదా, इसलिए अनुभव नहीं होता है। అందువల్ల అనుభవం జరగదు. इसलिए అందువల్ల ऐसी अनुभव को बढ़ाओ, ఇలాంటి అనుభవాన్ని పెంచుకోండి. साधन यूज करो, సాధనాల్ని ఉపయోగించండి, लोगों के साथ में रहो। అందరితోనూ ఉండండి. लोग पहले से भी ज्यादा आपको डांटने लगेंगे। అందరూ కూడా జనం అంతా కూడా ముందు కన్నా ఎక్కువ మిమ్మల్ని తిడతారు, लौकिक में भी अलौकिक में भी। లౌకికల్లోనూ మరియు అలౌకికల్లో కూడా. सहनशीलता का देवी या देव बनो। సహనశీలత యొక్క దేవీలుగా తయారవ్వండి. आपके लिए कोई कितना भी निंदा करे, गुस्सा करे, डांटे, कुछ भी करे, మిమ్మల్ని ఎవరైనా నింద చేసినా, తిట్టినా, ఏం చేసినా సరే आप उनको सदा रूहानी स्नेह देते रहना। వాళ్ళకి ఎప్పుడు ఆత్మిక స్నేహం ఇస్తూ ఉండండి. तो बाप दादा भी ऐसे ही करते हैं ना। బాప్దాదా కూడా అలాగే చేసేవారు కదా. तो आज बाप दादा ఈ రోజు బాప్దాదా अपने बच्चों की తమ పిల్లల యొక్క पवित्रता का रॉयल्टी देख रहे थे। పవిత్రత యొక్క రాయల్టీని చూస్తున్నారు. पवित्रता का रॉयल्टी क्या है? పవిత్రత యొక్క రాయల్టీ అంటే ఏంటి? अभी देखो, कोई व्यक्ति जॉब पर जाता है, చూడండి, ఎవరో ఒక వ్యక్తి జాబ్ కి వెళ్తూ ఉంటారు. उनको 25,000 सैलरी है। వాళ్ళకి 25,000 జీతం. तो सिंपल कपड़ा पहनकर विदाउट आयरन लगाया हुआ हाथ में भोजन का डब्बा लेकर जाता है, वो उनका सैलरी के अनुसार रॉयल्टी है। అయితే అతను ఏంటి 25,000 వస్తుంది జీతం. సో చాలా సింపుల్ దుస్తులు వేసుకుని, ఐరన్ కూడా చేసుకొని, బట్టలు వేసుకుని ఒక క్యారేజ్ పట్టుకుని వెళ్ళిపోతారు.
ठीक है। और एक व्यक्ति है, उनको 50,000 सैलरी है। ఇంకొక వ్యక్తికి 50,000 రూపాయలు జీతం. वो क्या करता है? ఆయన ఏం చేస్తారు? वही फैक्ट्री में काम पर जाता है, అదే ఫ్యాక్టరీలో పనికి వెళ్తారు. इनशर्ट करके बेल्ट लगाकर शू डालकर टू व्हीलर में जाता है। ఇన్షర్ట్ చేసుకుని బెల్ట్ పెట్టుకుని ఐరన్ చేసిన డ్రెస్ వేసుకుని టూ వీలర్ లో వెళ్తారు. ठीक है। और एक व्यक्ति है, 1 लाख का सैलरी लेता है। ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఆయన 1,00,000 రూపాయల జీతంతో అక్కడే పనిచేస్తూ ఉంటారు. वो क्या करता है? कार में जाता है। ఆయన ఏం చేస్తారు? కార్ మీద వెళ్తారు ఆఫీస్ కి. वही और एक व्यक्ति है, 5 लाख का सैलरी लेता है। అక్కడ ఇంకో వ్యక్తి ఉన్నారు, 5 లక్షల రూపాయల జీతాన్ని తీసుకుంటారు. वो कैसे जाता है? ఆయన ఎలా వెళ్తారు? कंपनी का कार, కంపెనీ యొక్క కారు, कंपनी का ड्राइवर, కంపెనీ డ్రైవరు, कंपनी का बंगला, కంపెనీ యొక్క బంగ్లా, शूट बूट टाई सभी डालकर जाता है। సూటు బూటు వేసుకుని టై వేసుకుని వెళ్తారు. क्यों? ఎందుకు? धन का रॉयल्टी दिख रहा है ना। అక్కడ ధనం యొక్క రాయల్టీ కనిపిస్తుంది కదా. जितना धन ज्यादा होता है, उनका फिजिकल स्ट्रक्चर जो है रॉयल्टी है, वो चेंज होता है ना। ఇంత ధనం వాళ్ళ దగ్గర పెరుగుతుంటే వాళ్ళ భౌతికంగా వాళ్ళ అంత ఉన్నతంగా వేసుకుని వెళ్తారు కదా. सैलरी कम है तो रोड बाजू में चाय पी लेता है 10 रुपए देकर। శాలరీ వాళ్ళకి తక్కువ ఉందనుకోండి, రోడ్డు పక్కన ఒక 10 రూపాయలు ఇచ్చి టీ తాగేస్తారు. और थोड़ा पैसा ज्यादा है, सेम क्वालिटी का चाय क्या करता है, 5 स्टार होटल में जाकर 50-100 रुपए देकर पी लेता है। అయితే వీళ్ళకి డబ్బులు ఎక్కువ, ధనం ఎక్కువ ఉంటే గనక వాళ్ళు ఏం చేస్తారు? అలాంటి టీనే 5 స్టార్ హోటల్లోకి వెళ్ళి 50 రూపాయలు లేకపోతే 100 రూపాయలు ఇచ్చి తాగుతారు. इसका मतलब దాని అర్థము ये धन का रॉयल्टी है। అది ధనం యొక్క రాయల్టీ. ऐसे ही అలాగే अपने मन को भगवान में रखने से మీ మీ మనస్సుని భగవంతుని యందు ఉంచటం వల్ల मेरे बच्चों में पवित्रता का रॉयल्टी आता है। నా పిల్లల్లో పవిత్రత యొక్క రాయల్టీ వస్తుంది. अभी अपवित्रता का रॉयल्टी क्या है पहले जानेंगे। అయితే మొదట మనము అపవిత్రత యొక్క రాయల్టీ అంటే ఏంటో తెలుసుకుందాం. अभी भी मसाला पूरी, पानी पूरी, गोभी मंचूरी खाने का मन है, ये अपवित्रता है। ఇప్పుడు కూడా పానీపూరి, మసాలా పూరి, గోబీ మంచూరియా తినాలని మనస్సు అయితే ఉంది అంటే దాన్ని అపవిత్రత అంటారు. अभी भी फिल्म देखना, यूट्यूब देखना, सीरियल देखने का इच्छा है, ये अपवित्रता का रॉयल्टी है। ఇప్పుడు కూడా సినిమా చూడాలని, యూట్యూబ్ చూడాలని, లేకపోతే సీరియల్ చూడాలని ఉందంటే మనసు అది అపవిత్రతే. आज भी दीपावली के समय में पति के साथ झगड़ा करके 25,000 का साड़ी लेना, ये भी अपवित्रता का रॉयल्टी है। దీపావళి రోజున కూడా భర్తతో గొడవ పెట్టుకుని ఒక 50,000 రూపాయల చీర తీసుకోవాలని గొడవ పెట్టుకుంటే అది కూడా అపవిత్రతే. मेरा बच्चे, मेरा बेटी कहना भी अपवित्रता है। నా పిల్లలు, నా కూతురు ఇలా అనడం కూడా అపవిత్రతే. मेरा घर कहना भी अपवित्रता है। నా ఇల్లు అనడం కూడా అపవిత్రతే. मेरा शरीर कहना भी अपवित्रता है। నా శరీరం అని అనడం కూడా అపవిత్రతే. मेरा मन कहना भी अपवित्रता है। నా మనస్సు అనడం కూడా అపవిత్రతే. मैं ज्ञान सुना रहा हूँ, ये भी अपवित्रता है। నేను జ్ఞానాన్ని వినిపిస్తున్నాను అనడం కూడా అపవిత్రతే. मैं विश्व कल्याणकारी हूँ, ये भी अपवित्रता है। నేనే విశ్వ కళ్యాణకారుణ్ణి అనడం కూడా అపవిత్రతే. बाबा मेरे द्वारा शक्ति दे रहा है, ये भी अपवित्रता है। బాబా నా ద్వారానే శక్తిని ఇస్తున్నారు అలా అనడం కూడా అపవిత్రతే. तो संपूर्ण पवित्रता क्या है? అయితే సంపూర్ణ పవిత్రత అంటే ఏంటి? उसमें सिर्फ भगवान रहना चाहिए। आपका कुछ भी 0.0001% भी आपका पर्सनल, मेरा कुछ भी नहीं रहना चाहिए। అయితే మీకు అందులో మనస్సులో ఓన్లీ భగవంతుడే ఉండాలి, మరియు నాది అని చెప్పి ఏది ఉండకూడదు. मेरा आत्मा भी, मैं आत्मा, ये भी नहीं रहना चाहिए। सिर्फ भगवान अब उनके मन द्वारा, उनके तन द्वारा अपना काम कर रहा है, बस। నేను ఆత్మ అని కూడా ఉండకూడదు. నేను భగవంతుడి యొక్క మనస్సు, भगवान अपने उनके मन से, उनके तन से उनका काम वो कर रहा है, मैं नहीं हूं वहां। భగవంతుడు ఆయన మనసుతోనూ ఆయన తనతోనూ ఆయన పని చేయించుకుంటున్నారు, నేను ఏమీ లేదు అక్కడ అని చెప్పి అనుకోవాలి. तो आज बाबा रिजल्ट्स देख रहे थे। అయితే ఈ రోజు బాబా రిజల్ట్స్ చూస్తున్నారు. फाइनल तो ये पोस्ट चाहिए, ఫైనల్ అయితే ఈ పోస్టే కావాలి. अंतिम में भगवान का प्रत्यक्षता करना है ना। అంతిమంలో భగవంతుని యొక్క ప్రత్యక్షత చెయ్యాలి కదా. जैसे बल्ब के ऊपर जितना मट्टी निकलता जाएगा, रोशनी ज्यादा आएगा ना।
ఎలా అయితే బల్బు మీద మట్టి ఎంత తొలగిపోతుందో అప్పుడు అంత ప్రకాశం వస్తుంది కదా! ऐसे जितना आपके मन में मेरा 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 है उतना वो गंदगी लग जाएगा। అయితే అలా మనసులో ఎక్కువగా నాది నాది అని ఉందంటే అంత మురికి అంటుకుపోతుంది. आज बाबा के बच्चों को ज्ञान समझ में ही नहीं आ रहा है। అయితే ఈ రోజుల్లో పిల్లలకి భగవంతుని యొక్క జ్ఞానమే అర్థం అవ్వటం లేదు. बच्चे पूछ रहे बाबा ओन बिल्डिंग ले लो। పిల్లలు అడుగుతున్నారు, బాబా ఒక ఓన్ బిల్డింగ్ తీసుకోనా అని చెప్పి. इसका मतलब क्या है? దాని అర్థం ఏమిటి? खुले दिल से एक अपवित्रता को अपने घर में लेकर आ रहे हो कि दिन में मेरा मेरा करके सोचने के लिए। అయితే మీరు హృదయంతోనే మీరు ఓపెన్ హృదయంతోనే అపవిత్రతని మీ इनवाइट దగ్గరికి इनवाइट వస్తున్నారు. कर रहे हो। ఆ, ठीक है, तो दिन में उस मेरा घर की तरफ अटेंशन रखना पड़ेगा कि नहीं? అప్పుడు మీరు రోజంతా కూడా నా ఇల్లు అని ఆ ఇంటి వైపే కదా అటెన్షన్ పెట్టాలి. तो उसका मट्टी आपको लगेगा कि नहीं? అప్పుడు దాని యొక్క మట్టి మీకు తగులుతుందా లేదా? इसीलिए అందువల్ల अपने बच्चे कितना इस मेरेपन से अपवित्रता से अलग होकर पवित्रता में अपने मन को लगा रहे हैं बाबा देख रहे हैं। అయితే ఆ బాబా ఎప్పుడు మీరు అపవిత్ర నుంచి తీసి మీ మనసుని పవిత్రత వైపు పెడుతున్నారు అన్నది ఎంత పెడుతున్నారు అన్నది భగవంతుడు చూస్తున్నారు. लौकिक में देखो, లౌకికుల్లో చూడండి, छोटे बच्चे रहते हैं ना, చిన్న పిల్లలు ఉంటారు కదా, और नहाने के लिए उनको इंटरेस्ट नहीं है, खेलना ही इंटरेस्ट लगता है उनको। వాళ్ళకి స్నానం చేయడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, ఓన్లీ ఆడుకోవడం వాళ్ళకి ఇంట్రెస్ట్ గా ఉంటుంది. नहाने के लिए भेजो, सिर्फ नियम के लिए 2 बके माना 2 जग पानी डालकर भाग कर आते हैं, फुल बॉडी में क्या रहता है, मट्टी ऐसा ही रहता है। స్నానానికి బలవంతంగా పంపించినా సరే ఒక 2 మగ్గులు వాటర్ వేసుకుని వచ్చేస్తారు, మిగతా శరీరం అంతా అలా మురికిగానే ఉండిపోతుంది. तो बाबा में भी ऐसे बच्चे ही ज्यादा है। అయితే బాబా దగ్గర కూడా ఇలాంటి పిల్లలే ఎక్కువ మంది ఉన్నారు. अमृत वेले योग करना है, नुमाशाब योग करना है, गए 1 सेकंड में नीचे आए, भले 2-2 घंटे बैठे हैं, रिजल्ट तो इतना ही है। అమృతవేళ దుభాషంలోని కూడా యోగం చెయ్యాలని కూర్చుంటారు, 2 గంటలు కూర్చుంటారు, కానీ 1 నిమిషంలో కిందకి వచ్చేస్తారు. आज छोटे बच्चे बहुत होशियार है। ఈ రోజుల్లో చిన్న పిల్లలు చాలా తెలివైన వాళ్ళు. जब बाथरूम में नहाने के लिए जाते हैं ना, अकेले नहीं जाते हैं, స్నానానికి వెళ్తారు కదా వాష్రూమ్ కి, అప్పుడు కూడా ఒక్కళ్ళే వెళ్ళరు, मोबाइल लेकर जाते हैं। మొబైల్ తీసుకుని వెళ్తారు. माँ बाप क्या सोचते हैं, नहा रहे हैं, అమ్మా నాన్న ఏమనుకుంటారు, వాడు స్నానం చేస్తున్నాడేమో అనుకుంటారు. ये लोग क्या कर रहे हैं, వీళ్ళు ఏం చేస్తారు, मोबाइल में खेल रहे हैं। మొబైల్లో ఆడుతున్నారు. हम भी ऐसे करते हैं, మనం కూడా అలాగే చేస్తున్నాం. बैठते हैं मेडिटेशन के लिए, మెడిటేషన్ చేయడానికనే కూర్చుంటాం, लेकिन मन कहाँ रहता है, కానీ మనస్సు ఎక్కడ ఉంటుంది, मोबाइल के रूप में सारे विश्व में घूमता ही रहता है। మొబైల్ రూపంలో మొత్తం విశ్వం అంతా తిరుగుతూ ఉంటుంది మన మనస్సు. रिजल्ट क्या हुआ, అప్పుడు రిజల్ట్స్ ఏమొచ్చాయి, मन पवित्र हुआ क्या अपवित्र हुआ? మనస్సు పవిత్రంగా తయారైందా లేకపోతే అపవిత్రంగా తయారైందా? योग होने के बाद बहुत अच्छा नींद आता है। యోగం జరిగిన తర్వాత చాలా బాగా నిద్ర వస్తుంది. क्यों? ఎందుకు? क्लीन नहीं हुआ ना, అక్కడ మీరు క్లీన్ అవ్వలేదు కదా, इसीलिए అందువల్ల चेक करो మీరు చెక్ చేయండి, आप कितना पवित्र हो, మీరు ఎంత పవిత్రంగా ఉన్నారు అన్నది చెక్ చేయండి. खुद को चेक करना। స్వయాన్ని చెక్ చేసుకోండి. स्पेशल योग में बैठते सिर्फ बाबा की शक्ति के बिना और कुछ भी अनुभव नहीं होना चाहिए, कितना लंबा समय तक वो हो रहा है चेक करो। స్పెషల్ గా యోగం చేసినప్పుడు మీకు భగవంతుని శక్తి తప్ప ఇంకా ఏది అనుభవం అవ్వకూడదు, అది కూడా ఎంత ఎక్కువసేపు అనుభవం అవుతుంది అన్నది చెక్ చేసుకోండి. इस एक जन्म में, ఏదో ఒక జన్మలో, इस एक जन्म में, ఇదే జన్మలో थोड़े समय में కొంత సమయంలో आप जो साधना करते हो, మీరు ఏదైతే సాధన చేస్తారో 5000 साल में उसको याद रखा जाता है। అది 5000 సంవత్సరాల వరకు అది గుర్తుంటుంది. आज आप जितना पवित्र रहते हो, మీరు ఇప్పుడు ఈ రోజు ఎంత పవిత్రంగా ఉంటారో, परमधाम में भी जब आप आत्मिक स्वरूप में अनादि रूप में रहते हो, మీరు పరంధామంలో ఆత్మ రూపంలో అనాది రూపంలో ఉంటారో, उतना आप में लाइटनेस रहेगा, उतना प्रकाश रहेगा, ग्लो रहेगा। అప్పుడు అంతా మీలో అంత ప్రకాశము గ్లో ఉంటుంది. जैसे कि आकाश में आप देखेंगे तो अलग अलग स्टार अलग अलग रूप में रोशनी देते हैं ना, అలాగే ఎలా అంటే మీరు ఆకాశంలోకి చూసినప్పుడు రకరకాల నక్షత్రాలు రకరకాలుగా మెరుస్తూ ఉంటాయి కదా, ऐसे ही అలాగే वहां आपका रोशनी सेपरेट रहेगा, ज्यादा रहेगा। అక్కడ మీ మీ
మీ యొక్క ప్రకాశము మెరుపు ఎక్కువగా ఉంటుంది, చాలా ఉంటుంది. उसके बाद आदि काल में सतयुग में नीचे आओ, దాని తర్వాత ఆది కాలంలో సత్యుగంలోకి కిందకి రండి. तो उस समय आपके द्वारा बाबा का एनर्जी ना ज्यादा फ्लो होने लगेगा। ఆ సమయంలో బాబా యొక్క ఎనర్జీ మీ ద్వారా చాలా ఫ్లో అవుతూ ఉంటుంది. इसीलिए जो देवताओं को सिर और बॉडी के सारे तरफ में क्या होता है, वाइटनेस का वो माना क्या है, वो सूक्ष्म शरीर को दिखाते, ओरा दिखाते हैं। అలాగే అందువల్లే అప్పుడు ఆ సత్యయుగంలో అందరి యొక్క ముఖానికి, శరీరానికి చుట్టూ కూడా ఒక ప్రకాశవంతమైన ఓరా చూపిస్తూ ఉంటారు. जैसे आप अपने घर में ఎలా అంటే మీరు మీ ఇంట్లో रात को अंधेरे में రాత్రి అంధకారంలో अपने रूम में सिर्फ एक 0 वैट्स का बल्ब लगाना, మీ మీ గదిలో మీరు 0 వోల్ట్స్ బల్బు పెట్టారు. कैसा लगता है घर? అప్పుడు ఎలా ఉంటుంది ఇల్లు? उस रूम में जितना भी साधन है, व्यक्ति है, उनको कैसा लगता है? ఆ రూమ్ లో ఎన్ని సాధనాలు ఉన్నాయి, ఎంత వ్యక్తులు ఉన్నాయి, ఎలా అనిపిస్తుంది? उसी बल्ब को निकाल कर वहां 60 वैट्स का लगाओ, कैसे लगता है? అప్పుడు అదే బల్బు తీసేసి మీరు అక్కడ 60 వాట్స్ యొక్క బల్బు పెట్టండి, అప్పుడు ఎలా ఉంటుంది? हैलोजन लगाया तो कैसा होता है? హాలోజన్ బల్బ్ పెడితే ఇంకప్పుడు ఎలా ఉంటుంది? वहां जो रहते हैं उनको नींद ही नहीं आता, इतना रोशनी आ जाता है। అక్కడ ఎవరుంటారో వాళ్ళకి నిద్రే రాదు, అంత ప్రకాశవంతంగా ఉంటుంది. करंट तो एक ही है, కరెంట్ అయితే ఒకటే, होल्डर एक ही है, హోల్డర్ కూడా ఒకటే. बल्ब अलग होने से वहां के साधन के ऊपर वो सारी रोशनी प्रकाश फैल जाएगा ना। బల్బులు మాత్రం వేరే అవ్వటం వల్ల అక్కడ వస్తువుల మీద అన్నిటి మీద ఈ ప్రకాశం వ్యాపించి ఉంటుంది కదా. ऐसे ही అలాగే सतयुग में स्टार्टिंग में 9 लाख आत्माएं होंगे, సత్యయుగంలో స్టార్టింగ్ లో 9 లక్షల మంది ఆత్మలు ఉంటారు. लेकिन उनका रोशनी अलग अलग रहता है। కానీ వాళ్ళది కూడా ప్రకాశము రకరకాలుగా ఉంటుంది. उसका आधार क्या है? దాని ఆధారం ఏంటి? इस जन्म में आपने कितना पवित्र होकर ईश्वरीय शक्ति देने के लिए निमित्त बने, उसका आधार है। ఈ జన్మలో మీరు నిమిత్తంగా తయారయ్యి ఎంత శక్తుల్ని మీరు ఫ్లో చేస్తారో అదే అక్కడ కనిపిస్తుంది. उसके बाद मध्य युग में आ जाओ, దాని తర్వాత మధ్యయుగానికి రండి. द्वापर युग के बाद ద్వాపర యుగం తర్వాత टेम्पल में आपकी मूर्तियों को कितना विधि से पूजा चलता है। దేవాలయాల్లో మీ మూర్తికి ఎంత విధిగా పూజలు జరుగుతూ ఉంటాయి. नारियल पानी से नहलाते हैं, కొబ్బరి నీళ్ళతో స్నానం చేయిస్తారు, घी से नहलाते हैं, నేతితో స్నానం చేయిస్తారు. दूध से पानी डालकर भगत लोग कितना प्यार से उसको तीर्थ के रूप में ले लेते हैं। అక్కడ పాలతోనూ నీళ్లతోనూ అభిషేకం చేసిన తర్వాత వాటిని భక్తులు ఎంత భక్తితో వాటిని స్వీకరిస్తూ ఉంటారు. वो भगत कौन है? ఆ భక్తులందరూ ఎవరు? अभी आपके द्वारा भगवान की शक्ति जिन्होंने लिया है ना, वही लोग हैं। ఇప్పటి వరకు ఎవరైతే మీ ద్వారా భగవంతుని యొక్క శక్తి మీ ద్వారా తీసుకున్నారో వాళ్ళే వాళ్ళందరూ. कभी कभी आपने भी अपना पूजा का भी तीर्थ लिया होगा, అయితే అప్పుడప్పుడు మీరు కూడా మీ పూజ యొక్క తీర్థాన్ని మీరు తీసుకుని ఉండవచ్చు. लेकिन उस समय आपको मालूम नहीं था। కానీ ఆ సమయంలో మీకు అది తెలియదు ఆ విషయం. लेकिन కానీ कभी कभी ऐसा भी मंदिर है, అప్పుడప్పుడు ఇలాంటి మందిరాలు కూడా ఉన్నాయి. रोड के बीच में छोटा मंदिर रहता है, రోడ్డు మధ్యలో చిన్న గుడి ఉంటుంది. उस मूर्ति को हर रोज हर सेकंड मट्टी से पूजा चलता ही रहता है, चाहिए या न चाहिए, मट्टी से दूर से पूजा चलता ही रहता है। అయితే అది అలా రోడ్డు మధ్యలో ఉండడం వల్ల ప్రతి రోజు తెలుసో తెలియకో ఆ మూర్తికి మట్టితో స్నానం జరపడుతూ ఉంటుంది. क्यों? ఎందుకు? जब राजयोग के टाइम पर या सेवा के टाइम पर मन बुद्ध को इतना लोगों की तरफ घुमाते हैं ना, इसलिए इतना लोग मट्टी के रूप में उनको क्या करते हैं, अपना समर्पण करते हैं, गाली देते हैं, बीच में ये क्यों टेम्पल आ गया, ट्रैफिक जाम हो रहा है करके। అయితే మీరు ఇలా యోగం చేసే సమయంలో మీ మనసు భగవంతుని దగ్గర కాకుండా వేరే అన్ని విషయాల మీద పెడితే కనుక అక్కడ ఇలాగ అవుతారు అనమాట. అప్పుడు ఏంటంటే అందరూ ఇలా ట్రాఫిక్ లో ఉంటూ తిడుతూ ఉంటారు, ఈ మధ్యలో ఈ టెంపుల్ ఎందుకు వచ్చింది, ఈ గుడి రావడం వల్ల ఇక్కడ అంత ట్రాఫిక్ ఆగిపోతుంది అనేది. అదే ఈ మట్టి అనమాట. अभी आप डिसाइड करो आपको कौन सा मूर्ति बनना है। కాబట్టి ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి మీరు ఎలాంటి మూర్తి కింద తయారవ్వాలి అని చెప్పి. द्वापर युग के बाद ద్వాపర యుగం తర్వాత कितना भी धनवान आत्मा हो, ఎంత ధనమున్న ఆత్మలైనా సరే, फिल्म एक्टर हो, లేకపోతే ఫిల్మ్ యాక్టర్స్ అయినా సరే, धर्मात्माएं हो,
ధర్మాత్ములైనా సరే, पॉलिटिकल लीडर हो, రాజకీయ నాయకులైనా సరే, आपके जैसे विधिवत रिस्पेक्ट और पूजा नहीं चलता है। మీలాగా మీకు జరిగినట్టు వాళ్ళకి విధి విధానాలతో పూజ జరగదు. उसका आधार దాని ఆధారము वर्तमान समय का पवित्रता। వర్తమాన సమయం యొక్క పవిత్రత. टेम्पल में भी जो भगत जाते हैं अपने शरीर को नहला कर ही जाते हैं ना। దేవాలయాలకి వెళ్ళినప్పుడు భక్తులు వాళ్ళ శరీరాన్ని స్నానం చేయించగా తీసుకువెళ్తారు. कोई कोई नॉनवेज खा के टेम्पल के अंदर नहीं जाते क्योंकि हम आज अपवित्र बने हैं, ऐसे भी उनको कितना भावना है। కొంతమంది మాంసాహారం తిన్నప్పుడు వాళ్ళు గుడిలోకి వెళ్ళరు, ఎందుకంటే ఈ రోజు మేము అపవిత్రంగా అయిపోయాము అని చెప్పి. अभी संगम युग में आओ। ఇప్పుడు సంగమ యుగంలోకి రండి. संगम युग में उसका डायग्नोसिस क्या है, उसका सिम्टम्स क्या है? సంగమ యుగంలో వాటి యొక్క గుర్తులు ఏంటి? तो ब्राह्मण जीवन का आधार है అంటే బ్రాహ్మణ జీవితం యొక్క ఆధారం ఏమిటి అంటే पवित्रता। పవిత్రత. जितना आप मन सिर्फ परमात्मा में रखते हो, ఎంత మీ మనస్సు ఓన్లీ భగవంతుడి మీదే పెడతారో उतना आपको प्रभु प्यार का अनुभव होता है। అంత ఆ ప్రభు యొక్క ప్రేమ మీకు వస్తుంది. सर्व परमात्मा प्राप्तियों का अनुभव होता है। మొత్తం పరమాత్మని యొక్క సర్వ ప్రాప్తుల యొక్క అనుభవం మీకు జరుగుతుంది. आपको बाबा बार 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 ईश्वरीय सेवा में यूज करेगा। మిమ్మల్ని బాబా అస్తమాను కూడా మిమ్మల్ని ఈశ్వరీయ సేవలోకి ఉపయోగించుకుంటూ ఉంటారు. वो सेवा के फल भी लोगों के द्वारा दुआओं के रूप में आपको मिलने लगता है। ఆ సేవ యొక్క ఫలితం కూడా మీకు ఆశీర్వాదాల రూపంలో మీకు దొరుకుతుంది. तो आज आपको बाबा सेवा में यूज नहीं कर रहा है, అయితే మిమ్మల్ని ఈ రోజు బాబా సేవలో మిమ్మల్ని ఉపయోగించుకోవటం లేదు అంటే इसका मतलब దాని అర్థము आप पवित्र नहीं हो। మీరు పవిత్రులు కారు అని. आपको भोजन बनाना है तो क्लीन बर्तन चाहिए। మీరు భోజనం తయారు చేయాలి అంటే మీకు చాలా శుభ్రమైన పాత్ర కావాలి. पहनने के लिए क्लीन कपड़ा चाहिए। మీరు వేసుకోవడానికి మంచి శుభ్రమైన దుస్తులు కావాలి. रहने के लिए क्लीन घर चाहिए। మీరు ఉండడానికి శుభ్రమైన ఇల్లు కావాలి. तो बाबा को भी कर्म करने के लिए क्लीन साधन चाहिए ना। అలాగే బాబాకు కూడా కర్మలు చేయడానికి మంచి శుభ్రమైన సాధనం కావాలి కదా. सिर्फ मुख से बाबा बाबा कहने से बाबा यूज नहीं करेगा, ఓన్లీ నోటితో బాబా బాబా అనేస్తే అయిపోదు. लेकिन मन इतना क्लीन एंड क्लियर बाबा के हाथ में देना चाहिए। అయితే మనస్సు ఇంత స్వచ్ఛంగా సత్యంగా బాబాకి ఇవ్వాలి. अभी हम पवित्र बनकर बाबा के हाथ में कैसे सेवा के लिए निमित्त बनेंगे? అయితే మీరు పవిత్రలో అయ్యి ఎలాగ మీరు బాబా సేవ చేయడానికి నిమిత్తంగా తయారవుతారు? उसके लिए एक नया वृत्ति है। దాని గురించి ఒక కొత్త వృత్తి ఉంది. जैसे लौकिक में भी जो ब्राह्मण रहता है उनका वृत्ति पूजा करना ही उनका वृत्ति रहता है ना। ఎలా అంటే లౌకికంలో బ్రాహ్మణులు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఓన్లీ పూజ చేయడమే వాళ్ళ వృత్తి కింద ఉంటుంది. उस समय वो जो ब्राह्मण रहता है होटल ओपन करना या बैंक में जाना ऐसा काम नहीं करता है, उनको पूजा करना ही उनका काम है। ఆ సమయంలో ఆయన హోటల్కి వెళ్ళడం లేకపోతే బ్యాంక్ వెళ్ళడం అవేమీ చెయ్యరు, ఓన్లీ పూజే చేస్తారు. माना वो होटल का काम नहीं करता है, अपना होटल नहीं रखता है, बैंक के एम्प्लॉय बनकर काम नहीं करता है, उनका पूजा करना ही उनका काम है। అంటే వాళ్ళు హోటల్ ఓపెన్ చేయడము లేకపోతే బ్యాంక్ ఎంప్లాయ్ కింద అవ్వడం అలాంటి పనులు ఏవి చేయరు, ఓన్లీ ఆయన పూజే చేస్తారు. ऐसे ही అలాగే लौकिक में आप कुछ भी कर्म करो, లౌకికంలో మీరు ఏ పని చేసినా సరే अंदर का आपका वृत्ति क्या रहना चाहिए? ఆ లోపల మీ వృత్తి ఎలా ఉండాలి? शुभ भावना शुभ कामना। శుభ భావన మరియు శుభకామనలు ఉండాలి. तो शुभ देना है तो उनको परमात्मा का शक्ति देने के लिए निमित्त बनना है। అంటే మీరు శుభం ఇవ్వాలి అంటే మీరు పరమాత్మని యొక్క సేవకి నిమిత్తంగా తయారై ఉండాలి. आप जहां भी जाते हो మీరు ఎక్కడికి వెళ్ళినా సరే वहां जड़ और चैतन्य चीजों को అక్కడ మీరు జడ మరియు చైతన్య వస్తువులకు भगवान की शक्ति देने के लिए निमित्त बनना है। భగవంతుని యొక్క శక్తి ఇవ్వడానికి నిమిత్తంగా తయారవ్వాలి. जो भी आत्माएं आपके सामने आते हैं, ఏ ఆత్మలైనా మీ ఎదురుగా వచ్చాయంటే पवित्र दृष्टि आत्मिक दृष्टि में उनको देखना है। పవిత్ర దృష్టితోనూ మరియు ఆత్మిక దృష్టితోనే మాత్రమే మీరు వాళ్ళని చూడాలి. फरिश्ता के रूप में देखना है వాళ్ళని ఫరిష్తా రూపంలో చూడాలి. कि मेरा पति है, मेरा बेटा है, सास है, ससुर है, सेंटर टीचर है। नो, నా భర్త లేకపోతే నా అత్తగారు, నా పిల్లలు లేకపోతే నా సెంటర్ టీచరు అలాంటి దృష్టిలో చూడకూడదు.
आप बाबा के बच्चे हो, सिर्फ उस आत्मा को जो चाहिए वो दे रहे हो, बस ना कोई ब्लड रिलेशन नहीं है, ना हिसाब किताब का रिलेशन। మీరు ఓన్లీ బాబా యొక్క పిల్లలు మాత్రమే. మీరు ఆత్మకి ఏది కావాలో అది ఇవ్వాలి అంతే. అక్కడ రక్త సంబంధాలు ఇంకా వేరే సంబంధాలు ఏవి ఉండవు. వృత్తి శుభ భావన శుభ కామన, వృత్తి, శుభభావన మరియు శుభకామన. దృష్టి పవిత్ర దృష్టి రూహానీ దృష్టి, దృష్టి ఏంటి? పవిత్రమైన దృష్టి మరియు ఆత్మిక దృష్టి. కృతి కృతి, कर्म क्या करना है, కృతి అంటే ఏ కర్మలు, అంటే ఏ కర్మలు చేయాలి. सदा ईश्वरी सुख देना, ईश्वरी सुख लेना। ఎల్లప్పుడూ కూడా ఈశ్వరీయ సుఖాన్ని ఇవ్వాలి, ఈశ్వరీయ సుఖాన్ని తీసుకోవాలి. तो जो देते हो वही आपको मिलता है। మీరు ఏదైతే ఇస్తారో అదే మీకు దొరుకుతుంది. कोई कोई बच्चे कहते हैं కొంతమంది పిల్లలు అంటారు, हम देते भी हैं, देने को मन भी है, మేము ఇస్తాము, ఇవ్వడానికి కూడా మనసు ఉంది. लेकिन लोग इंसल्ट करते हैं ना, కానీ అక్కడ ఆత్మలందరూ మమ్మల్ని అవమానిస్తారు కదా, दुख देते हैं ना, దుఃఖం ఇస్తారు కదా, गुस्सा करते हैं ना, కోపగించుకుంటారు కదా, हमको भी थोड़ा गुस्सा आएगा ना। అప్పుడు మాకు కూడా కొంచెం కోపం వస్తుంది కదా. तो बाबा कहता है అయితే బాబా అంటారు, 2500 साल से मैं यहाँ दुनिया परिवर्तन के लिए आया, 2500 సంవత్సరాల నుంచి నేను ఇక్కడికి ప్రపంచాన్ని మార్చడానికి వచ్చాను. दिन ब दिन मेरे ऊपर गुस्सा करने वाले ज्यादा ही हो गए, రోజుకి నా మీద కోపగించుకునే వాళ్ళే ఎక్కువైపోయారు. मेरे भक्तों से भी ज्यादा मेरे बच्चे ही मेरे ऊपर गुस्सा कर रहे हैं आज। నా భక్తుల కన్నా నా పిల్లలే నన్ను ఎక్కువ తిడుతున్నారు. क्यों? ఎందుకు? उनको तो भय है भगवान करके, आपको भय भी तो नहीं है ना। వాళ్ళకైతే భయం ఉంది, మీకు ఆ భయం కూడా లేదు కదా. फिर भी मैं उन सभी को प्यार ही देता हूँ ना। అయినా కూడా నేను అందరికి ప్రేమనే ఇస్తున్నాను కదా. आपने मुझे 10 गाली दी, मैंने 1 गाली देता हूँ करके ऐसे संकल्प भी मेरे मन में नहीं आता है ना। మీరు నన్ను 10,000 తిట్లు తిట్టారు, నేను మిమ్మల్ని ఒక తిట్టు తిడతాను అన్నది, అలాంటి ఆలోచన కూడా నా మనస్సులో రాదు కదా. फॉलो फादर करना है ना, మీరు ఫాదర్ ని ఫాలో అవ్వాలి కదా. सहनशील देवी बनो। సహనశీలుగా తయారవ్వండి. और जो ज्यादा डांटता है उनको ज्यादा ईश्वरी सुख देना, मन से देना। ఎవరు ఎక్కువగా తిడతారో వాళ్ళకి ఎక్కువగా ఈశ్వరీయ సుఖాన్ని మనస్సుతో ఇవ్వండి. तो आज गाली देने वाला कल आपको गले लगाएंगे। ఈ రోజు మిమ్మల్ని తిట్టేవారు రేపు మిమ్మల్ని కౌగిలించుకుంటారు. जब हम सेवा में जाते हैं ना, మేము సేవకి వెళ్తూ ఉంటాం కదా. हमारा बीके भाई बहने ही पहले क्या करते हैं, మా బీకే సోదర సోదరులే ఏం చేస్తారంటే, ముందు पहले हम ज्ञान सुनाने के लिए बैठते हैं तो आगे वाले बहुत कहते हैं ये ठीक नहीं है, ये ठीक नहीं, आप जो गलत कह रहे हैं, ऐसे सभी बहुत डांटते हैं हमको। నేను జ్ఞానం చెప్పడానికి కూర్చున్నప్పుడు ఇది సరిగా లేదు, ఇది సరిగా లేదు, సరిగా చెప్పలేదు అని వాళ్ళు తిడుతూ ఉంటారు. हम तो ज्ञान नहीं सुनाते हैं, ज्ञान तो बाबा सुनाते हैं, लेकिन फिर पहले युद्ध के मैदान में जैसे आते हैं, అయితే జ్ఞానాన్ని అంటే నేను వినిపించట్లేదు, బాబాయ్ వినిపిస్తున్నారు. మొదట యుద్ధంలో మైదానంలోకి వచ్చినప్పుడు ऐसा नहीं कि सभी सभी जगह पर ऐसा होता है, ऐसा नहीं, कभी कभी ऐसे होता है। అలా అన్ని ప్లేసుల్లోనూ ఇలా అవుతుందని కాదు, అక్కడక్కడ అవుతూ ఉంటుంది. उसके बाद हम चुप रहते हैं और उनको जो भी बाबा ज्ञान सुनाना है सुनाते रहते हैं। దాని తర్వాత కూడా వాళ్ళు ఏమైనా అన్న తర్వాత కూడా మేము నెమ్మదిగా మౌనంగానే ఉంటాము. బాబా ఏం జ్ఞానం చెప్తుంటే అది వినిపిస్తూ ఉంటాం. प्रोग्राम होने के बाद वो पर्सनली आकर सॉरी कहकर जाते हैं। ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు పర్సనల్ గా వచ్చి నాకు సారీ చెప్పి వెళ్ళిపోతారు. ऐसे ఇలా किसी का दुख नहीं लेना, ఎవరి దుఃఖాన్ని మీరు తీసుకోవద్దు. वो गंदगी है ना, అదంతా మురికి కదా, क्यों लेते हो? ఎందుకు తీసుకుంటారు? वो भले देने के लिए आए तो भी नहीं लेना। వాళ్ళు మీకు ఇవ్వడానికి వచ్చినా సరే మీరు తీసుకోవద్దు. इसका मतलब ये नहीं लेना, इसका मतलब कान में कपूस रखो, ऐसा नहीं। అలా అని చెప్పి మీరు చెవులు మూసుకుని ఉండడం కాదు. लेकिन उनने जो कहा उसको मन से अंदर मत लेना कि मुझे डांटा है करके। వాళ్ళు ఏమన్నా సరే మీరు మనస్సుతో మీరు లోపలికి తీసుకోవద్దు. तो ऐसे समझो जो भी गाली मिल रहा है बाबा को मिल रहा है। మీరు ఎలా అనుకోండి, ఏది తిట్లు వచ్చినా అది బాబాకే వెళ్తున్నాయి అని చెప్పి అనుకోండి. ऐसे ఇలా कुमारियां, కుమారులు, कुमारुలు और घर गृहस्थ में रहने वाले परिवार, మరియు గృహస్థుల్లో ఉండే పరివారము, सभी लोग पवित्रता का रॉयल्टी को फॉलो करना है। అందరూ కూడా పవిత్రత యొక్క రాయల్టీని ఫాలో అవ్వాలి. उसमें भी जो टीचर्स हैं, निमित्त हैं, అందులో స్పెషల్ గా టీచర్స్ ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో
आप बाबा के अंदर ऐसे समा जाना चाहिए, మీరు బాబా లోపల ఎలా ఇమిడిపోవాలి అంటే आप दिखाई नहीं देना चाहिए, सिर्फ बाप दिखाई देना चाहिए। మీరు కనిపించకూడదు, అక్కడ ఓన్లీ తండ్రే కనిపించాలి. जैसे दूध में शुगर डालने से शुगर दिखाई नहीं देता है ना, लेकिन पीने से पहले शुगर का टेस्ट का अनुभव होता है। ఎలా అంటే మనం పాలలో పంచదార వేసినప్పుడు పంచదార మనకి కంటికి కనిపించదు, కానీ తాగిన వెంటనే దాని టేస్ట్ తెలుస్తుంది కదా, అలాగన్నమాట. ऐसे ही అలాగే भगवान को प्रत्यक्षता करने का समय आया है। భగవంతుణ్ణి ప్రత్యక్షత చేసుకునే సమయం వచ్చింది. उसके लिए क्या करना है? దాని గురించి ఏం చేయాలి? संपूर्ण पवित्रता। సంపూర్ణ పవిత్రత. तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి, खुद चेक करो, ఈ స్వయాన్ని చెక్ చేసుకోండి. मेरे द्वारा कितना अच्छा बाबा सेवा ले रहा है, నా ద్వారా బాబా ఎంత మంచి సేవ తీసుకుంటున్నారు, उसके लिए मैं कितना पवित्र हूँ। దాని గురించి నేను ఎంత పవిత్రంగా ఉన్నాను चेक करो చెక్ చేయండి. और चेंज करो। మరియు చేంజ్ చేసుకోండి, మార్పు చెందించండి. बाद में मुझे ये कंप्लेंट मत कहना, తర్వాత నాకు ఈ కంప్లైంట్ చేయొద్దు, बाबा उनको यूज करता है मुझे यूज नहीं करता है करके मुझे कंप्लेंट मत करना। బాబా వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు నన్ను ఉపయోగించుకుంటలేదు అన్నది కంప్లైంట్ చేయకండి. जितना पवित्र रहते हो उस आत्मा को मैं बार बार यूज करता हूँ। మీరు ఎవరైతే ఎంత పవిత్రంగా ఉంటారో ఆ ఆత్మనే నేను ఎక్కువ సార్లు ఉపయోగించుకుంటాను. जितना पवित्र होते हो उतना परमात्मा का प्यार का गहरा अनुभव आपको होने लगता है। మీరు ఎంత పవిత్రంగా తయారైతే అంత మీకు లోతుగా భగవంతుని యొక్క అనుభవం జరుగుతూ ఉంటుంది. ऐसे बाबा के हाथ में सच्ची सेवादारी बनना। ఇలా మీరు బాబా చేతిలో సత్యమైన సేవాదారి కింద తయారవు. ओम शांति। ఓం శాంతి.